కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మికులు, రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు కలిసి చేపట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెకి సిపిఎం పార్టీ కడప నగర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. ఎందుకంటే 2005లో ఉపాధి హామీ చట్టాన్ని వామపక్షాల ఒత్తిడితో తీసుకొచ్చారు. అప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం 20 ఏళ్ళ వరకు బాగా అమలైంది. దీని కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి చాలా బాగా ఉపయోగకరపడింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మహాత్మా గాంధీ పేరు తీసేసి జీరాంజీ పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దీంట్లో పని గంటల్ని పెంచామని చెప్తున్నా ఆచరణలో ఏమాత్రం ఇది ఉపయోగపడే స్థితిలో లేదు. రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర లేక రోజు రోజుకి ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. వ్యవసాయ ఖర్చులు బాగా పెరిగాయి. ఆ మేరకి రాబడి ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు వ్యతిరేక చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వీరితో పాటు కార్మిక వర్గం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఉన్న హక్కులన్నింటినీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పారిశ్రామిక సంబంధాల్లో మార్పులు తీసుకొచ్చి దాన్ని 12 గంటలకు పెంచడానికి అనుమతులు మంజూరు చేశారు. మహిళలు రాత్రి వేళల్లో పని చేయకూడదని గతంలో చట్టం చెబితే రాత్రి షిఫ్ట్లలో కూడా మహిళలు పనిచేయడానికి వీలుగా ఈ చట్టంలో మార్పులు చేయడం జరిగింది. దీని కారణంగా మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ లాంటి రంగాల్లో రాత్రి వేళల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకి రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కార్మిక వర్గం ఏకమై సమ్మెకు రావటం ఆహ్వానించదగ్గ విషయం. బీజేపీ ప్రభుత్వం చాలా దూకుడుగా ఒకవైపేమో కార్మికుల్లో, రైతుల, వ్యవసాయ కార్మికుల్లో మతోన్మాద భావాలను రెచ్చగొట్టి అనేకతను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఫిబ్రవరి 12 సమ్మెని జయప్రదం చేయాలని కార్మిక వర్గం గట్టిగా పాల్గొనాలని, ఆ మేరకు సిపిఎం పార్టీలో కూడా గట్టిగా సంపూర్ణ మద్దతు, సంఘీభావం ఇస్తున్నదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.